హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ బర్ఫీ చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగుంది. 30 మినిట్స్లో డెలీషియస్ ఫుడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనము చూసేద్దాము. నేను ముందుగా క్యారెట్స్ తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడ్ ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని రౌండ్గా కానీ లేదంటే కోసుగా కానీ కట్ చేసుకోండి. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక కుక్కర్లో నీళ్లు వేసేసి ఇవన్నీ వేసి నేను మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము విజిల్ అనేది పట్టుకోవాలి. ఇలా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇది చల్లారనివ్వాలి. మనకైతే ఇప్పుడు విజిల్ అనేది పోయిందండి. నేను మూత తీసేసుకొని మనము వీటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి. నాకైతే చల్లారిపోయాయి. నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుని వీటిని మిక్సీలో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్గా మనము మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్గా పట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో 1 కప్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అనేది వేసుకుంటున్నాను. ఇది కలుపుకోవడానికి కొంచెం వాటర్ పోసేసుకొని మనము లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాం కదా, మనము ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఆ ప్యాన్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. లేదంటే మనకి ఉండకట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది కార్న్ఫ్లోర్ అనేది మనకి కలపకపోతే స్ట్రక్చర్ అనేది ఉండలు కడుతుందండి. అందుకని మనము దీన్ని కలుపుతూనే ఉండాలి. నాకు ఆల్మోస్ట్ కొంచెం చిక్కబడింది కదా. ఈ స్టేజ్లో నేను షుగర్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీపిని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పెద్ద కప్పు తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనము షుగర్ కరిగేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ మనం కలపకపోతే చూడండి కొంచెం లోపల గడ్డ అనేది కడుతూ ఉంది. ఇలా కన్సిస్టెన్సీగా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడైతే నేను 1 కప్పు నెయ్యి అనేది తీసుకున్నానండి. ఈ నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని నేను కలుపుకుంటూ ఉన్నానండి. ఇలా నెయ్యి వేసుకుంటూ ఉంటే మనకి అది అడుగు అనేది అంటుకోకుండా బాగా వస్తుంది, థిక్గా బాగా వస్తుందండి. మీరు చుట్టుపక్కల అంటుకునింది కదా, దాన్ని తీసుకుంటూ మనం కలుపుకుంటూ నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ నెయ్యి అనేది కొద్దిగా ఒక 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా క్యారెట్ బర్ఫీ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా నెయ్యి అంతా వేసేసుకుంటున్నానండి. నాకైతే ఒక 1 కప్ అనేది నెయ్యి పట్టింది. ఇలా నెయ్యి వేసుకొని కలుపుకుంటే మనకి చూడండి దగ్గరకు వచ్చేసింది చాలా వరకు. ఇలానే కలుపుకుంటూ మనము ఈ నెయ్యి అనేది మనకి పైకి తేలాలండి. అప్పుడు దాకా మనం ఇలానే కలుపుకుంటూ ఉన్నామంటే మనకి అడుగంటకుండా నీట్గా మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి క్యారెట్ బర్ఫీ అనేది. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్
అంతే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి రాసి పెట్టుకున్న ఇప్పుడు అందులో వేసేసుకొని మనము స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము కొంచెం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఆగామంటే చల్లారిపోతుంది. అప్పుడు చల్లారిన తర్వాత మనము ఒక స్పూన్తో నెయ్యి రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే నీట్గా మనకి నీట్గా వస్తుంది. తర్వాత మనము చల్లారిన ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవడమే అండి. ఇంతే అండి, క్యారెట్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. డెలీషియస్ ఫుడ్ అండి. ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఎలాంటి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటారు నెక్స్ట్ వీడియోలో. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.